వార్తా విశేషాల సమాహారం దుర్గా కేబుల్ న్యూస్ కి స్వాగతం. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకే మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మిషన్ భగీరథ కూరగాయల మార్కెట్ భవన సముదాయం ఇంటింటికి చెత్తబుట్ట కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలన్నీ సంయుక్తంగా ओम राजाय प्रसन्नसागिने नमो वयं वै श्रवणाय पूर्णे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो रामकुबेराय श्रवणाय महाराजाय महा ओम शन्नो देवी रविस्तर्वदेवानां भगवान् देवकारणां भगवान् विष्णुचों समप्रियं पुष्पै पूजां दपां साविं दीपं कर्षयामि ज्ञानं ओम प्रभुते महा ओम विभुते महा विज्ञानवासरद्धा అక్కినే కొడతారు ఆపోతే మన తెలంగాణ నా తల్లి తెలంగాణ Pun enggak saya tidak selesai. సిరిసిల్ల ప్రజలకు మరియు 28, 29వ వార్డు ప్రజలకు మరియు పట్టణ అధ్యక్షులు చంద్రబాబు గారికి అలాగే ప్రత్యేక ప్రజలు కూడా తీసుకొని రోడ్లపై కానీ ఇంటి ముందు
తర్వాత మరి మన సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఒక వార్షిక నివేదికను మీ ముందు పెట్టడం ఒక సాంప్రదాయంగా ఒక పద్ధతిగా పెట్టుకుని, ఎందుకంటే ప్రభుత్వంలో మీరు మీ ఆశీర్వాదంతో మీ దయతో మీరు మమ్మల్ని ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఆయుధమైన ఓటులు మీరు మాకు వేసి గెలిపించడం వల్లనే ఈరోజు ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా మీరు ఇచ్చిన పదవులు పొందుతున్నారు. మరి మీరు మాకు ఒక బాధ్యతను అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతను ఎక్కడి దాకా నెరవేరుస్తున్నాం అనేది తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు నివేదికల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేయవలసిన బాధ్యత గౌరవ ప్రజాప్రతినిధులుగా మా అందరి మీద ఉంటుంది. కాబట్టి ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన ఈ 3 ఏళ్ల ప్రగతి నివేదికను మీ అందరి ముందు కూడా ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ఇందులో అన్ని రకాలుగా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 3 ఏళ్లలో ఇప్పటిదాకా ఏం చేయడం జరిగింది, సిరిసిల్లలో రాబోయే సంవత్సర కాలంలో ఏం చేయబోతా ఉన్నామో కూడా ఇందులో ఇప్పటికే చాలా వివరంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా మీరు చూసినట్టయితే సిరిసిల్ల నియోజకవర్గంలో మనకున్న ముఖ్యమైన ఒక 4-5 అంశాలు మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రాంతంలో మనకు ముఖ్యంగా వ్యవసాయ ఆధార ప్రాంతం, వ్యవసాయం తర్వాత ఇక్కడ నేత కార్మికులు, పట్టణంలో నేత కార్మికులు, పట్టణం బయట మండలాల్లో అన్ని మండలాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం సంబంధించి పక్కన మిటుమానే ఏదైతే 12 ఏళ్ళుగా కొనసాగుతూ ఉంటుంది. గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడో 2005లో ప్రారంభమైన కార్యక్రమం మరి మొత్తానికి గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారి చొరవ వల్ల దాదాపుగా దగ్గర పడ్డది. ఈ సంవత్సరం ఈసారి వర్షాలు పడగానే మిడ్మానేలో దగ్గర ఈ నెలలో మంచిగా వర్షాలు పడితే 10 టీఎంసీల నీళ్లను నిల్వ వచ్చి ఈ ప్రాంత రైతాంగం యొక్క కళ అయిన మిడ్మానే నుంచి అప్పర్మానే వరకు ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా రాబోయే సంవత్సరంలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. దాంతో ఈ ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలమయ్యే పరిస్థితి, ప్రాంతం మొత్తంలోని రైతులు కూడా ఈ కరువు ప్రాంతం మొత్తం కూడా పూర్తి స్థాయిలో కలకలాడుతూ పంటలతో పచ్చని తోరణంలాగా కనిపించే పరిస్థితి. నేను ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇప్పుడు నేను చెప్పిన పెన్షన్లు ఇవి అవి నా ఇంట్లో పైసలు కావు, మీరు పన్నుల రూపంలో పెట్టిన పైసలే మళ్ళీ మీకే ఖర్చు పెట్టేందుకు మీరు ఎందుకు కూడా ధర్మకర్తలు. మేము ఎవరు కూడా మా సొంత ఆస్తులు కనబెట్టే ఇస్తలేదు. బతుకున్న నాళ్ళు రాజకీయంలో ఉన్న నాళ్ళు పూర్తిగా పదవిలో ఉంటాను. ఎక్కడికి కూడా అభివృద్ధిలో ఈ రాష్ట్రంలోనే తప్పకుండా సిరిసిల్ల నియోజకవర్గాన్ని అగ్రభాగాన ఉంచే వరకు కూడా మీతోనే ఉంటా. మీ దీవెనలు ఉన్న నాళ్ళు తప్పకుండా సిరిసిల్ల శాసనసభ్యుగానే కొనసాగుతాను. రాజకీయాల్లో ఉన్న నాళ్ళు కూడా మీతోనే ఉంటా తప్ప ఎక్కడికి కూడా తెలియజేస్తూ ముఖాలను నమోదు చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా వచ్చేస్తున్న అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ జై సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ నూతన కార్యాలయ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలని పాలకవర్గాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు దానం లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జిద్దం చక్రపాణి, పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. అన్న కొద్దిగా మీరు జరిగారు
వెనక్కి ఫోటో కామన్ సెన్స్ లేకపోతే నో కంప్లైంట్స్ ఫైటింగ్ ఏదా పైసలు ఆయుష్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ కృష్ణ భాస్కర్ యోగా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుందని అన్నారు. పట్టణంలో సాయి కృష్ణ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శ్యాంప్రసాద్, ఆర్డీఓ పాండురంగ, డిపిఆర్ఓ మామిడాల దశరథం, అడపు రవీందర్, యోగా శిక్షకులు, అధికారులు, స్థానిక కౌన్సిలర్ కల్లూరి రేణుకారాజు, విద్యార్థులు పాల్గొన్నారు. మాట్లాడకండి మీ రాష్ట్రాలు ప్రపంచ 3వ యోగా డే సందర్భంగా తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో విద్యార్థుల చేత యోగా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వికాస సమితి నాయకులు ఫణిరాజారావు, కమటం రామానుజమ్మ, నాగుల శ్రీనివాస్ గౌడ్, గుగ్గిల జగన్ గౌడ్, ఆంజనేయులు, గణేష్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు మనము సార్ బాగా కొంచెం దూరం దూరం తీసుకోండి. ఈ లైన్ ఎంత తీసుకోండి. ఎంత దూరం తీసుకోమని ఈ పోజ్ తీసుకోండి సార్. అశోక్ చెప్పండి. పడుకోవాలి. దాంట్లో 3 రకాలు ఉంటాయి. పడుకున్నారు పట్టించాలి. 8 మళ్ళీ భుజంగాసన్, 9 మళ్ళీ 9, 10 పర్వతాసన్. 14, 15. Thank you. 1 minute. ఇది లూజ్ ఉంది కొంచెం చేసేయండి. ఎందుకంటే మనకి ఎంత మంచి 2 మెల్ల పక్క పడుకోండి.
అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం 3వ సంవత్సరం జరుపుకుంటున్నాము. మేము అన్ని స్కూళ్ళ నుండి పార్టిసిపేట్ అయ్యేలా చేసి మా వికాస్ సమితి తరపున దీన్ని మేము జరుపుతున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన స్థానిక కాలేజ్ గ్రౌండ్లో తెలంగాణ వికాస్ సమితి ఆధ్వర్యంలో పిల్లలందరి చేత యోగా ఆసనాలు వేయించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అనేది ఎంతో అవసరం. మన సంస్కృతిని విదేశాలన్నిటి కూడా పాటిస్తూ ఉన్నాయి. కాబట్టి మన దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నిత్యం యోగా చేసి ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. దినోత్సవంలో భాగంగా మనం 3వ సంవత్సరం విజయవంతంగా చేసుకుంటున్నాం. దీంట్లో మరి యావత్ భారతదేశం యాంత్రిక జీవన శైలిలో పోకుండా యోగా స్ఫూర్తితోటి ఆరోగ్యమైనటువంటి జీవితం అనుభవించాలనే ఉద్దేశంతో ఆరోగ్యమైనటువంటి భారత్ని నిర్మించాలనే ఆలోచనతో మన సర్కారు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి అందులో భాగంగానే తెలంగాణ వికాస్ సమితి ఈ యోగా స్ఫూర్తిని నింపే దిశగా ఇవాళ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ ప్రోగ్రాం చేసుకుంటున్నాం. ఆరోగ్యమైన జీవితం అనుభవించాలనే ఆకాంక్షతో తెలంగాణ వికాస్ సమితి ఉన్నది కాబట్టి ఇవాళ ఈ ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రపంచానికి ఆరోగ్యం కల్పించే విషయంలో మన నరేంద్ర మోడీ గారు చాలా ఒక మంచి చక్కని ఆలోచన ఇచ్చి ప్రపంచం అంతా కూడా యోగా వలన ఆరోగ్యంగా ఎలా ఉండాలో 150 దేశాల్లో యోగా దినోత్సవం జరుపుకునేలాగా చేసింది. చాలా అభినందనీయం. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా టీజేఏసీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీజేఏసీ జిల్లా కన్వీనర్ బియాంక శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రొఫెసర్ కళను సాకారం చేసేందుకు ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బల మల్లేష్ యాదవ్, ప్రభాకర్ రెడ్డి, మ్యాన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ సార్, జయశంకర్ సార్, జయశంకర్ సార్, జయశంకర్ సార్ ఎంతో ముఖ్య భూమిక వహించుండు. ఆయన జీవితాన్నే తెలంగాణ రాష్ట్రానికే అంకితం చేసిన మహా వ్యక్తి అతడు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఆయన లేకపోవడం ఒక బాధాకరమైన విషయం. అంతే తప్ప అతడు చేసిన సేవలు కానీ ఇలా రాష్ట్రం వచ్చిందంటే అతని గొప్పతనం వల్లనే అని చెప్పచ్చు. ఎందుకంటే అతడు ఎన్నో మార్గదర్శకాలు రూపొందించి శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ముఖ్య భూమిక వహించడు. ఆయన అందరి రాజకీయ నాయకులను కానీ అన్ని పార్టీలను కానీ అందరి నాయకుల వర్గాన్ని కానీ అందరిని ఏకతాటి పీడికి తీసుకొచ్చిన మహా వ్యక్తి. దానివల్లనే మనకు తెలంగాణ రాష్ట్రం ఇలా సిద్ధించింది. ఆ బాటలోనే ఇలా టీజేఏసీ నడుస్తుంది. ఇలా కోదండరామ్ గారు కూడా జయశంకర్ స్ఫూర్తితోనే ఇలా స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తుండు. ఆ యాత్రకు ప్రజానీకమంతా బ్రహ్మరథం పట్టి ఆనందాన్ని వెలిగించాలని చెప్పి కోరుతున్నాము. ఇలా జయశంకర్ మన రాష్ట్రం లోపల ఒక తెలంగాణ రాష్ట్రానికే ఒక గర్వకారణమైన దిక్సూచిగా నిలుస్తాడని చెప్పి అతనికి ఘన నివాళులు అర్పిస్తూ మేము ఆర్థిక ఇబ్బందులతో మరణించిన మరవగల కార్మికుడు జడల కుమరయ్య కుటుంబానికి సిరిసిల్ల పవర్లు మ్యాక్స్ సొసైటీల ఆడ్ హాక్ కమిటీ చేయూత అందించింది. కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యం, 1000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భీముని రామచంద్రం, సామాజిక సేవా కార్యకర్త వేముల మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణం గణేష్ నగర్లోని జడల కుమరయ్య అనేటువంటి నేత కార్మికుడు సూసైడ్ చేసుకోవడం జరిగింది. చాలా పేదరికాన్ని అనుభవిస్తూ తాను చేసిన పనికి సరైనటువంటి వేతనాల వలన రాకపోవడం వలన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చి అనారోగ్యంతో మొన్నటి రోజున సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా విచారించదగినటువంటి విషయము. ఇలా ఎవరు కూడా చేసుకోవద్దని చెప్పి మేము పవర్లూమ్ యాక్సెసరీల ఆర్డర్ కమిటీ పక్షాన కోరుతా ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వము క్లాత్ ఆర్డర్లు ఇస్తూ ఉన్నది. ఉపాధిని కల్పించడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి కార్మికులందరూ కూడా ధైర్యంగా ఉండి జీవించాలి, కానీ పిల్లల్ని అనాథలను చేస్తూ వారు సూసైడ్ చేసుకోవడం కూడదని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మా పవర్లూమ్ యాక్సెసరీల ఆర్డర్ కమిటీ పక్షాన 50 కిలోల బియ్యము, 1000 రూపాయల నగదును అందించడం జరిగింది.
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో జరుగుతున్న అమరుల స్ఫూర్తి యాత్ర విజయవంతం కావాలని కోరుతూ టీజేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొబ్బల మల్లేష్ యాదవ్, మేన చంద్రశేఖర్, గణేష్, రవి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి యాత్ర ఈ 21 నుంచి 24 వరకు కోదండరాం గారు నిర్వహిస్తున్నారు. ఆ స్ఫూర్తి యాత్రకు నిరాటంకం లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు మంచి సద్బుద్ధిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మేము కోదండరాం పేరు మీద అర్చన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వ పరంగా అతనికి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఒక ముఖ్య విషయం ఏంటంటే కోదండరాం గారు ఇలా చేసినటువంటి యాత్ర ప్రజలకు తెలంగాణ అన్ని ఫలాలు, నిరుద్యోగ సమస్య కానీ, రైతు సమస్య కానీ, కార్మికుల సమస్య కానీ అన్నీ పోయి సుఖశాంతులతోని వర్ధిల్లాలి. వాళ్ళకు తెలంగాణ ఫలాలు అందరికీ అందాలి. ఆంధ్ర పాలనలో వాళ్ళకి అన్యాయం జరిగింది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా పేద ప్రజలకు ఆశించినంత రీతిలో సంక్షేమ పథకాలు అందుతలేవు. మళ్ళీ వాళ్ళ యొక్క పరిస్థితులు ఏం మారలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పాత ఆంధ్ర చట్టాలను పక్కకు పెట్టి తెలంగాణ చట్టాలను కొత్త తీసుకువచ్చి ఎలాంటి కుంభకోణాలు, అవినీతి లేని పాలన అందించి పేద ప్రజలకు ఏ రకంగా అన్యాయం జరగకుండా చూడాలనే ఉద్దేశంతో ఇలా పేద ప్రజల దగ్గరికి నేరుగా వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రభుత్వాన్ని విన్నవించే కార్యక్రమం చేపట్టిండు. ప్రభుత్వం కూడా ఆటంకపరచకుండా తనకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం వహించాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ప్రభుత్వము అడుగడుగున కోదండరాం గారికి ఆటంకపరిచే కార్యక్రమాలు చేపడుతుంది. కాబట్టి మేము ప్రభుత్వానికి కూడా సద్బుద్ధినిచ్చి, మంచి ఆలోచన విధానాన్ని ఇచ్చి ప్రభుత్వ పరంగా కూడా తన మద్దతు తెలిపి అని చెప్పి మేము దేవుణ్ణి ప్రార్థించినాం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద ప్రొఫెసర్ జయశంకర్ 6వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు జూపల్లి నాగేంద్రరావు, పయ్యావుల శ్రీనివాస్, రాచర్ల వెంకన్న, విశ్వనాథుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కే జోహార్ 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 ప్రొఫెసర్ జయశంకర్ సార్ కే జోహార్ 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 ప్రొఫెసర్ జయశంకర్ సార్ కే జయశంకర్ సార్ కే జోహార్ 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 ప్రొఫెసర్ జయశంకర్ సార్ కే జోహార్ 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 ప్రొఫెసర్ జయశంకర్ సార్ కే జోహార్ 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 ప్రొఫెసర్ జయశంకర్ సార్ కే జోహార్ జోహార్. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి 6వ వర్ధంతి ఈరోజు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ లేనటువంటి లోటు మనకు చాలా కనబడుతున్నది. ఏర్పడకుండా 6 సంవత్సరాలు గడిచిపోయింది సారు లేకుండా. సారు ఆశయాలకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అడుగులేస్తూ తెలంగాణలో ప్రపంచంలోనే, దేశంలోనే ఉన్నతంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎక్కడున్నా కూడా వారి ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతున్నాము. మీ అడుగుజాడల్లో మేము ముందుకు నడుస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాలను, నీళ్లలో, నిధులలో, నియామకాలలో, తెలంగాణ సంస్కృతిపై జరుగుతున్నటువంటి దాడిని, అదేవిధంగా అన్ని వనరులలో జరుగుతున్నటువంటి దోపిడీని నిక్కచ్చికంగా తెలంగాణ విద్యావంతులకు, తెలంగాణ విద్యార్థులకు భావజాల వ్యాప్తి చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాదులు వేసిన గొప్ప మహనీయుడు. ముఖ్యంగా 1952లో ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నాడు. అదేవిధంగా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నాడు. అదేవిధంగా 1954లో ఏర్పడినటువంటి రాష్ట్రాల పునర్విభజనలో తెలంగాణ ప్రాంతము, తెలంగాణ దేశము, అప్పుడున్నటువంటి తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రము ఆంధ్ర ప్రాంతంలో కలవద్దని కొట్లాడినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా నిజంగా తెలంగాణ వస్తున్న తరుణంలో చనిపోవడం దురదృష్టకము. అంతకుముందుకు తెలంగాణ కోసం అనునిత్యము పెళ్లి కూడా చేసుకోకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు ఆయనను మనము సిరిసిల్ల ప్రజలందరము సంస్మరించుకుంటున్నాము, వర్ధంతి జరుపుకుంటున్నాము. అదేవిధంగా సారి యొక్క ఆశయాలను, సారి యొక్క ఇచ్చినటువంటి తెలంగాణను మనము గొప్పగా తీర్చిదిద్దుకుంటేనే తెలంగాణను అభివృద్ధి పరుచుకుంటేనే జయశంకర్ సార్కి ఇచ్చేటువంటి మన గొప్ప నివాళి అవుతుంది. శంకర్ సార్ ఆశయాలను సాధిస్తామని ఈ వర్ధంతి సాక్షిగా ఆయన చూపిన బాటలో మేము జాగృతి కార్యకర్తలు ఆయన బాటలో నడుస్తామని ఈ వర్ధంతి సందర్భంగా తెలుపుతున్నాం.
వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సిరిసిల్ల బ్రాంచ్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లస్టర్ మేనేజర్ తిరుమగిరి రమేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షులు ఎండి సత్తర్, నందయ్య గారి శ్రీధర్, రమేష్, కార్తిక్, శ్రీధర్ పాల్గొన్నారు. వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ మరియు ఫార్మర్సెస్ లిమిటెడ్ వారు ఏకీకే తీర్చిన అనే ప్రోగ్రాం ద్వారా ఈ రంజాన్ మాసంలో భారతదేశం మొత్తంలో నిరుపేద వాళ్ళైన ముస్లిం వాళ్ళకి ఆహార ప్యాకెట్లు అందించడం జరుగుతుంది. అదే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిరిసిల్లలోని మన కంపెనీ బ్రాంచ్ ఫార్మర్సెస్ లిమిటెడ్ వాళ్ళ కంపెనీ బ్రాంచ్లో మనం నిరుపేద ముస్లింస్కి ఒక 15 మంది వాళ్ళకి ఆహార ప్యాకెట్లు అందజేయడం జరిగింది. ఇదే విధంగా ఈ రంజాన్ మాసంలో వెస్టర్న్ యూనియన్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి 51,000 రూపాయలు గెలుచుకునే అవకాశం కలదు. ఈ రంజాన్ మాసంలో చేసిన ట్రాన్సాక్షన్స్లో లక్కీ డ్రా ద్వారా ఈ విజేతను ఎన్నుకుంటారు. ఎన్నుకున్న విజేతకు 51,000 రూపాయలు అందజేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే దుర్గా క్యూబిలీస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.